వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక ధాన్యం పండిస్తుందని ఇప్పటివరకు తెలంగాణ వచ్చిన తర్వాత అటు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. విపరీతంగా ధాన్యం పండిస్తున్నాం, దేశంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న అత్యంత భూమి అతి ఎక్కువగా సాగులో ఉందని చెప్తున్నారు. కానీ నిజానికి కొంతకాలంగా తెలంగాణలో వ్యవసాయ భూమి కుంచుకుపోతుంది. వ్యవసాయ భూములన్నీ కాంక్రీట్ జంగల్గా మారుతున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లోకి పోతున్నాయి. మరోవైపు కంపెనీల పేరుతో భూములు ప్రభుత్వాలే లాక్కొని కంపెనీలను పెడుతున్నారు, కెమికల్ కంపెనీలు కావచ్చు, పొల్యూషన్ వెదజల్లుతున్నారు. ఇంకా ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు పేరుతోని రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రూపే లేకుండా చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి దాని లోపలి భాగం అంతా మహా హైదరాబాదుగా ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఏర్పాటు చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఆ విధంగా ఏర్పాటు అయితే తెలంగాణకు అర్థమే లేకుండా పోతుంది, హైదరాబాద్ మాత్రమే మిగులుతుంది. ఆ హైదరాబాద్ కూడా ఎక్కడ వ్యవసాయం లేకుండా కాంక్రీట్ జంగల్ ప్లస్ పొల్యూషన్ వెదజల్లే పరిశ్రమలు తప్ప ప్రజలకు తిండికి అవసరమయ్యే గింజలు పండించే తెలంగాణగా మాత్రం మిగిలే పరిస్థితి లేదు. ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ గారు స్టూడియోకి వచ్చారు. నమస్తే అండి. ఈ రీజనల్ రింగ్ రోడ్డు వల్ల ప్రయోజనాలేంటి, నష్టాలేంటి? ఒకటి, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం, తెలంగాణ రాకముందు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా ముందు తీసుకొచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దాని కొనసాగింపుగా భూముల సేకరణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇది ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఔటర్ రింగ్ రోడ్డు కనుక వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చదువుకున్నటువంటి యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడానికి అవకాశం ఉంటుందనేది చెప్పారు. రెండోది, ఐటీ పరిశ్రమ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి రావడానికి అవకాశం ఉంటుందనేది చెప్పారు. అట్లాగే వరంగల్ నుంచి హనుమకొండ కాజీపేట నుంచి హైదరాబాద్ వరకు ఐటీ కారిడార్ని ఎక్స్పెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుందనేది చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హార్డ్వేర్ కంపెనీ రావడానికి అవకాశం ఉంది. ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు మన హైదరాబాద్కి రావడానికి అవకాశం ఉంది. ఇది మొత్తం ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటటువంటి పెద్ద హబ్బు ఏర్పడబోతుంది అనేది ఒక పెద్ద ప్రచారానికి ముందు తెచ్చారు. ఈ ప్రచారం నిజమైన చాలా మంది మిడిల్ క్లాస్ నమ్మినటువంటి పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ అయిపోయి ఇప్పటికీ 15 ఏళ్ళు అయినా కానీ ఈ రోజుకి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఒక హార్డ్వేర్ కంపెనీ కూడా రానటువంటి పరిస్థితి. దీన్ని నమ్మి పెద్ద ఎత్తున భూములు కోల్పోయినటువంటి రైతాంగం, వేలాది ఎకరాల భూములు ఔటర్ రింగ్ రోడ్కి ఎక్కినటువంటి రైతులు మొత్తం ఈ రోజు కూలీలుగా మారిపోయినటువంటి పరిస్థితి. దీనికి కనీసం అంతర్జాతీయ నామ్స్ కానీ లేదా 2013 వచ్చినటువంటి భూసేకరణ చట్టంలో సూచించినటువంటి డైరెక్షన్ కానీ ఆ రోజు టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటించలేదు. ఒక ఎకరం భూమి కనుక రైతు పరిశ్రమకి లేదా డెవలప్మెంట్ యాక్టివిటీకి ఇస్తే గవర్నమెంట్కి, అక్కడ వచ్చేటటువంటి కొత్త పరిశ్రమలలో వాళ్ళ కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒకరికి ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలనేటువంటి డైరెక్షన్ ఉంది. కానీ ఒక్క ఉద్యోగం ఒక పరిశ్రమ రాకపోగా ఉన్నటువంటి పొలాలు పోగొట్టుకొని ఇతర రైతుల కింద కూలీలుగా పనిచేసేటటువంటి వాతావరణం వచ్చింది. రెండోది, హైదరాబాద్ ఇప్పుడు పెద్ద ఎత్తున జనాభా వలసకి కేంద్రంగా మారి ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వలస వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వలసలు వచ్చి హైదరాబాద్ బతుకుతున్నారు. అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వలసలుగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా రావడం వల్ల పంట పండేటటువంటి భూములు తగ్గిపోయి జనాభా పెరగడం వల్ల పెద్ద ఎత్తున ఆహార సంక్షేమం తెలంగాణ హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి ఈ రోజుకి 3 కోట్ల పోదేయడానికి అడ్డంకు ఉన్నటువంటి పేదవాళ్ళకి రేషన్ బియ్యం దొరికినటువంటి కండిషన్ తెలంగాణ ప్రభుత్వం. దీనికి ప్రధాన కారణం ప్రణాళికలు లేకుండా అభివృద్ధి పేరు మీద రైతుల చేతిలో ఉన్నటువంటి భూములు దాచుకోవడం, పండేటటువంటి భూములు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కి మళ్లించడం వల్ల జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ గురించే చెప్పారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. అది ఎక్కడ దాకా ఉంది? దాని ప్రణాళిక ఏం చెప్తుంది? ప్రభుత్వం చెప్తున్న ప్రణాళిక ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద ఒక ప్రకటనని చేసింది.
ఇది మొత్తంగా తెలంగాణ 4 జిల్లాలు కవర్ కావడానికి అవకాశం ఉంది. 4 జిల్లాల్లో మేజర్ వ్యవసాయ భూమిని దీన్ని సేకరణ చేసేటటువంటి ప్రణాళికల్ని ముందు తెచ్చారు. దాంట్లో ప్రధానమైనది సంగారెడ్డిలో ఉన్నటువంటి మెదక్, సంగారెడ్డిలో పాత సంగారెడ్డి ఉన్నటువంటి సిద్దిపేట, ఈ జిల్లాలతో పాటు మన పక్కన ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ జిల్లాని కూడా దీనిలో చేర్చినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి దాదాపుగా 50 కిలోమీటర్ల పైన హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి 50 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి వ్యవసాయ భూమిని ఈ రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద లాక్కోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాలో యావరేజ్ గా 3,000 ఎకరాల భూమిని, ఇప్పుడు పంటలు పండేటటువంటి భూమిని తీసుకోవాలనే దానికోసం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్లు జారీ చేయడం వల్ల పెద్ద ఎత్తున రైతాంగం మా భూములు ఇవ్వం అని అటు తిరుగుతున్నటువంటి పద్ధతి ఉంది. నిన్నగాక మన సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఆఫీస్ ముందు రైతులందరూ వచ్చి ఆందోళన చేసినటువంటి పద్ధతి, వేసినటువంటి నోటిఫికేషన్ ని వెనక్కి తీసుకుంటాం అనేటటువంటి చేశారు. కానీ ఈ ప్రమాదం రైతాంగానికి, ఆ భూములను అంటి పెట్టుకొని పనిచేస్తున్నటువంటి కూలీలకి, అట్లాగే మన రాష్ట్రానికి అందించేటటువంటి పంటలకి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది అనేది కనపడుతుంది. తక్షణం ఈ నిర్ణయంలో రైతాంగానికి, రైతాంగం ఉన్నటువంటి పంట పొలాలకు ఎలాంటి నష్టం జరగకుండా అలయన్స్ మార్చాలనేటటువంటి డిమాండ్ రైతాంగం నుంచి వస్తుంది. దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. 2013 భూసేకరణ చట్టంలో ఇచ్చినటువంటి డైరెక్షన్, మొట్టమొదటిసారిగా డెవలప్మెంట్ కోసం భూములు తీసుకోవాల్సి వస్తే ఎలాంటి పంటలు పండినటువంటి ప్రభుత్వ భూముల్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి అనేటటువంటి డైరెక్షన్. రెండో డైరెక్షన్, బీడు భూములు ఉన్నటువంటి భూముల్ని తీసుకోవాలనేది రెండో డైరెక్షన్. మూడోది, అవసరాన్ని బట్టి అటవీ భూముల్ని తీసుకోవాలి అనేటటువంటి డైరెక్షన్. ఆ తర్వాత రైతులు పండించేటటువంటి పంట పొలాలు తొలగిపోవాలి తప్ప వీటిని కాదని పంట పొలాలు అనేటటువంటి నిబంధనలు ఇవ్వాలి. ఈ నిబంధనల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తొంగలు తొక్కేసింది. తొక్కేమే కాదు, అతి కిరాతకంగా పంటలు 2 పంటలు 3 పంటలు అనేటటువంటి భూములు కూడా లాక్కోవడానికి సిద్ధపడుతుంది. ఈ ఆలోచన తెలంగాణ సంక్షేమానికి, అట్లాగే ఆహార భద్రతకి, రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి ప్రమాదం. ఈ ఆలోచన నుంచి ప్రభుత్వం వెనక తీసుకోవాలనేది మేము. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అయితే ఏదైతే చెప్తున్నారో, ఒక్క రోడ్డు కోసమే అయితే పెద్ద ఎత్తున భూమి అవసరం లేదు కదా. ఒక్క రోడ్డు కోసమే కాకుండా ఇంకేం చేద్దామని వాళ్ళ ప్లాన్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని, అట్లాగే వ్యవసాయేతర ఉత్పత్తుల్ని వ్యాపార కేంద్రంగా మార్చాలి, వ్యాపారాలకు మార్చాలనేది ఒక ఆలోచన దీని అనుకుంది. దీని ఆధారం చేసుకుని టూరిజాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉందనేది వీళ్ళు చెబుతున్నారు. ఇప్పటికే వాళ్ళ ప్రణాళికలు దాదాపు 11 చోట్ల ఇంటర్ చెక్ పోస్టులు లాంటివి కాంప్లెక్స్ ని డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. అట్లాగే వీటి ఆధారంగా అనేక సబ్వే నిర్మాణం చేయాలి. దాదాపు 22 ప్రాంతాలు సబ్వేలు నిర్మాణం చేసి టూరిజాన్ని డెవలప్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఈ టూరిజం పేరు మీద వచ్చేటటువంటి పెట్టుబడి, లేదు టూరిజం పేరు మీద ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళ నుంచి మనం ఆదాయాన్ని ఈ హైదరాబాద్ కి పోగేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ టూరిజం ఈ సబ్వే నిర్మాణం ద్వారాను, లేకపోతే టోల్ ప్లాజా నిర్మాణం ద్వారాను జరగడానికి అవకాశం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా టూరిజం మొత్తం హైదరాబాద్ ని డెవలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ కానీ, లేకపోతే పక్కన ఉన్నటువంటి గోల్కొండ కానీ డెవలప్ చేస్తే టూరిజం వచ్చిందని చెప్పారు. దానికి అనుగుణంగా ట్యాంక్ బండ్ ని డెవలప్ చేశారు. కానీ కొత్తగా టూరిజం అనేది పెరిగినటువంటి పరిస్థితి. నిజంగానే టూరిజాన్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంటే, హైదరాబాద్ చాలా టూరిస్ట్ ఏరియాలు ఉన్నాయి, వాటి వైపు చూడడానికి అవకాశం చూడట్లేదు. కానీ ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద రైతుల చేతిలో ఉన్నటువంటి భూములు లాక్కోవడంతో పాటు సాధారణమైనటువంటి ప్రజానీకం ఎవరైతే రోజువారీగా హైదరాబాద్ వచ్చి బయటకు వెళ్ళిపోయేటటువంటి రెగ్యులర్ గా జర్నీ చేసేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి టోల్ ట్యాక్స్ ని పెద్ద ఎత్తున లాగాలనేటటువంటి ఆలోచన దీని వెనక ఉంది. అంటే సాధారణ ప్రజల దగ్గర నుంచి, మధ్యతరగతి ప్రజల నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఉపయోగపడింది. ప్రజల సాధారణ ప్రజల అభివృద్ధి కానీ, అట్లాగే జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ,
అట్లాగే రోజువారీ పనులు చేసుకునేటటువంటి వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడానికి కానీ ఉపయోగపడేటటువంటి పద్ధతి దీనిలో కనపడుతుంది. మీరు ఇందాక చెప్పారు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి వ్యాపారం చేయడం కోసం కూడా ప్రభుత్వం దానివల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది కదా. వాస్తవంగా మన దగ్గర పండేటటువంటి పంటలు చాలా వ్యాపార పంటలు చాలా తక్కువ ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రాసెస్ కానీ లేకపోతే దానికి కావాల్సినటువంటి పరిశ్రమలు కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పడింది. మన దగ్గర ఉదాహరణకి మొక్కజొన్న బాగా పండింది, కానీ మొక్కజొన్న ప్రాసెస్ యూనిట్లు ఎక్కడ కూడా ప్రారంభించినటువంటి పద్ధతి లేదు. అట్లే మన దగ్గర మిర్చి పంట రైతులు ఎక్కువ పండించేటటువంటి వాడు హైదరాబాద్ బేస్డ్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి మహబాద్ జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో కానీ మిర్చి రైతులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మిర్చి ప్రాసెస్ చేసేటటువంటి యూనిట్లు ఎప్పటిదాకా ప్రభుత్వం తీసుకురావడం విఫలమైంది. ఇప్పటికే మహబాద్ జిల్లాలో తొడయాన్ని తీసేటటువంటి పద్ధతి కూలీల ద్వారానే జరుగుతుంది, ప్యాకింగ్ చేసేటటువంటి పద్ధతి కూడా కూలీల ద్వారానే జరుగుతుంది. కానీ ఇది ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు ఎగుమతి కావాలంటే ఖచ్చితంగా మెకనైజేషన్ ద్వారా దీన్ని సపరేట్ చేసి చిన్న చిన్న పొడుగుగా తయారు చేసి ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ గా ఉపయోగపడేటటువంటి పద్ధతిలో తీసుకురాగలిగితే ఉపయోగపడుతుంది. కానీ ఆ రూపంలో రాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు అట్లాగే రాజశేఖర రెడ్డి కూడా చెప్పింది, మేము డ్వాక్రా గ్రూప్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెటైజ్ చేస్తాం, అవసరమైతే ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేటటువంటి కేంద్రాలకు వాటిని మారుస్తాం, హైదరాబాద్ అది బేస్డ్ గా ఉంటుందని చెప్పారు. దానికి శిల్పారాము ఎగ్జాంపుల్ గా చూపించారు. కానీ ఈ రోజు శిల్పారామం వెళ్ళి చూస్తే మొత్తం దివాళా తీసిపోయి కట్టినటువంటి చిన్న చిన్న బిల్డింగ్లు అన్ని కూడా బూజు పట్టిపోయి ఉన్నాయి తప్ప వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి దోహదపడేటటువంటి పద్ధతి లేదు. అట్లాగే చేతి వృత్తుల ఆంధ్రప్రదేశ్ వచ్చేటటువంటి వస్తువులు కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తామని ఆ రోజు చెప్పారు. చేనేత వస్తువులు కానీ చేనేత బట్టలు కానీ ఇతర ఐటమ్స్ కానీ డెవలప్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన సహకారం, దానికి సంబంధించినటువంటి అనుబంధ యూనిట్లని ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ బేస్డ్ గా ప్రభుత్వం తీసుకురాలేదు. అని చెప్పేదానికి ఆచరణలు సృష్టించడానికి చాలా తేడా కనపడుతుంది. ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల వ్యవసాయ భూమి చాలా తగ్గుతుందని మీరు ఏమైనా మీ పరిశోధనలు ఏమైనా అట్లా తెలియదు, చాలా పెద్ద ఎత్తున తగ్గుతుందా? ప్రభుత్వ లెక్కల ప్రకారం హైదరాబాద్ మెదక్ జిల్లాలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ యాదగిరి భువనగిరి జిల్లాలో ఈ ఎక్కడ ప్రత్యేక వ్యవసాయ భూమి పోతుంది. సంగారెడ్డిలో మెజార్టీగా పరిశ్రమలు మనం ఇక్కడ వ్యవసాయ భూమిని ఆశించడానికి అవకాశం లేదు. కానీ మెదక్ ప్రాంతంలో వ్యవసాయం ఉంది, సిద్దిపేట ప్రాంతంలో వ్యవసాయం ఉంది, యాదగిరి భువనగిరి ప్రాంతంలో వ్యవసాయం. ఉదాహరణకి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం, రెండో పక్క వ్యవసాయం పోటాపోటీగా కొనసాగుతున్నటువంటి పద్ధతి. ఇక్కడ వాళ్ళు వేసినటువంటి నోటిఫికేషన్ వేసినటువంటి పరిధిలో ఉన్నటువంటి మండలాన్ని కనుక మనం పరిగణన తీసుకుంటే వాళ్ళ నోటిఫికేషన్ భువనగిరి, వరికొండ, చౌటుప్పల్, అట్లాగే తుర్కాంజలి, యాదగిరి ఈ ఈ సరౌండింగ్ మొత్తం కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 3,000 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకోవాలనేటటువంటిది ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా 2 పంటలు పండుతుంది. బోర్ వ్యవసాయం కొద్దిసార్లు ఉంది, నీటి పంట పండేటటువంటిది కొన్ని ప్రదేశాల్లో ఉంది, కొన్ని ప్రదేశాల్లో మామూలుగా వర్షాకాలంలో వచ్చేటటువంటి పంట ఆధారాన్ని పండేటటువంటిది ఉంది. ఇక్కడ పండేటటువంటి పంట మొత్తం కూడా హైదరాబాద్ కి కూరగాయలు అందించేటటువంటి పంట ఎక్కువ. మనం ఇక్కడ టమాటా కానీ మిర్చి కానీ ఆకుకూరలు కానీ ఇలాంటి పంటలు ఎక్కువ ఉన్నటువంటి పంట. తర్వాత వరి ప్రధానమైనటువంటి పంటగా ఉంది. ఇప్పుడు ఈ పంట మొత్తం కూడా ఈ భూసేకరణ జరిగితే పూర్తిగా ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధపడాలి. అట్లాగే అక్కడ మార్కెట్ రేట్ కూడా భూమికి ఎక్కువగా ఉంది. మార్కెట్ రేటు సుమారు వ్యవసాయ రిజిస్ట్రేషన్ ఆదాయం జరుగుతున్నటువంటి భూముల అమ్మకాలు కొనుగోలు రేట్కి బహిరంగ మార్కెట్ కొనేటటువంటి రేటు కూడా చాలా తేడా. ఈ రోజు ఒక ఎకరం యాదగిరి భువనగిరి జిల్లా ప్రాంతంలో 7 లక్షల నుంచి 13 లక్షల రూపాయల వరకు వ్యవసాయ భూమి అమ్ముడుపోతున్నటువంటి పథకం. అదే రియల్ ఎస్టేట్ భూమి అయితే సుమారుగా 400 గజాలు ఉన్నటువంటి భూమి గజం రూరల్ ప్రాంతంలో 5,000 రూపాయలు పలుకు. అదే అర్బన్ ప్రాంతంలో అయితే 15,000 నుంచి 30,000 రూపాయల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆధారంగా ప్రాంతంలో. ఇంత పెద్ద మొత్తంలో ల్యాండ్ డిమాండ్, అట్లాగే రైతాంగం ఆధారపడి పద్ధతి దీనిలో
వీళ్ళందరినీ భేదాలు చేసి ఆ భూమి బలవంతంగా లాక్కోవాలి అనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఈ ఆలోచన కనుక చేస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం ఉండదు. అట్లా రైతు ఆధారంగా బతుకుతున్నటువంటి వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు, వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనివార్యంగా ఆ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు వలసపోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. తెలంగాణ దేనికోసం కొట్లాడింది? తెలంగాణ వస్తే ఉపాధి పెరిగింది, వ్యవసాయం పెరిగింది, నీళ్లు వాడుకోవచ్చు. అట్లాగే ఇతర ప్రాంతాలకు వలస పోయేటటువంటి అవకాశం లేకుండా ఉంటదనేది ఆ రోజు కొట్లాడినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్. కానీ ఈ రోజు అభివృద్ధి పేరు మీద భూములు లాక్కోవడం వల్ల వ్యవసాయం మొత్తం ఆ, పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం ఆధారంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఉపాధి కోల్పోతున్నారు. అట్లా మన నేలని మనం ఉపయోగించుకొని వ్యవసాయం డెవలప్ చేయాలనేటటువంటి పద్ధతికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పద్ధతి. ఇప్పుడు ఉపాధి పెరిగే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వీళ్ళు ఒకవేళ గవర్నమెంట్ చెప్తున్నట్టు పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ప్రజలకు ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది కదా. అంటే పెద్ద కంపెనీలు వస్తే ఎవరికి పెరిగింది ఉపాధి అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు అదే ఆ, వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి వాటిలో జరిగేటటువంటి ఉపాధి చదువు లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్నటువంటి వాళ్ళ దాకా ఉపాధి దొరికేటటువంటి అవకాశం. ఈ రోజు వ్యవసాయం కనుక రన్ అయింది, వ్యవసాయ ఆధారంగా ఫెర్టిలైజర్ వ్యాపారం పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం. అట్లా పొలాలు దున్నడానికి ట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఉపయోగించి కొంచెం చదువుకున్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపాధి దొరికింది. అట్లాగే ఇప్పుడు పంటలు కోసేటటువంటి యంత్రాలు వచ్చింది. ఈ యంత్రాల ఆధారంగా కూడా మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు పని ఇట్లా చూసినప్పుడు వందలాది కుటుంబాలకి వ్యవసాయం ఆధారంగా ఉపాధి దొరుకుతుంది. అట్లాగే వ్యాపార పంటలు కానీ, ఆకుకూరలు కానీ, టమాటా కానీ, మొక్కజొన్న కానీ ఇలాంటివి అయితే సెకండ్ సైడ్ రైతు దగ్గర నుంచి డైరెక్ట్ కొనుక్కోవడానికి రోజువారీ వ్యాపారస్తులు ఉన్నటువంటి సైకిల్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్డు మీద ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వందలాది మందికి ఉపాధి చూపించేటటువంటి అవకాశం. కానీ ఇది రేపు రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద కనుక కంపెనీ వస్తే ఒక కంపెనీ ఎంత మందికి ఇస్తుంది హైదరాబాద్ లో? మా అయితే 15 నుంచి 20 మందికి మించి ఉపాధి చూపించినటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా ఎవరు తెలంగాణ తీసుకుంటారనే గ్యారంటీ ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ల్యాబ్లు అని చెప్తున్నారు, వాళ్ళ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు కనుక దొరకకపోతే ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకునేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ కాలంలో పెరిగినటువంటి ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా పెరిగింది. ఆన్లైన్ బిజినెస్ పేరు మీదనే మల్టీనేషనల్ కంపెనీలు ఎక్కువగా నడుస్తున్నటువంటి అమెరికా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలతో కనుక ఐటీ సెక్టర్ లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే ఆన్లైన్ లోనే బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ టెక్నాలజీ ఆధారంగా జరిగినటువంటి వ్యాపారం ఉపాధి అతి కొద్ది మందికి వస్తుంది. ఏమన్నా వస్తే గేట్ కీపర్ గా ఒకరికి, లేకపోతే ఆ రూమ్ తోడడానికి క్లీన్ చేయడానికి ఇద్దరు ముగ్గురికి ఉపాధి వచ్చింది, మిగతా వాళ్ళకి ఊరికి రావడానికి అవకాశం లేదు. కొన్ని భూములు తీసుకున్నటువంటి యాజమాన్యాలకి ఇంటికి ఒక్కళ్ళకి ఉద్యోగం ఇచ్చినా కానీ ఒక కంపెనీలో అంతమందిని అకామిడేట్ చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఉపాధి పెరిగిద్ది, వచ్చింది అనేటటువంటి ప్రచారం ఏదైతే ఉంది అది బోగస్ ప్రచారం, నిజానికి కాదు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు రావడం వల్ల పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? పర్యావరణం పెద్ద ఎత్తున దెబ్బతింది. ఒకటి ఇప్పుడు వచ్చేటటువంటి కంపెనీలు మొత్తం కూడా ఏసీల ఆధారంగా రన్ అవుట్ నడిపేటటువంటి, కాబట్టి ఏసీ ఆధారంగా వచ్చేటటువంటి పొల్యూషన్ మొత్తం కొత్త జనరేషన్ ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున తీవ్రమైన ప్రభావం పడేటటువంటి అవకాశం. ఒకటి వాటర్ పొల్యూషన్ పెరిగింది, అట్లాగే ఆక్సిజన్ పొల్యూషన్ పెరిగింది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రేడియేషన్ రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మన సెల్ టవర్ లాంటి వాటిని గ్రామాల్లో పెడితేనే సంతానోత్పత్తి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో కంపెనీలు రావడం అక్కడ కొత్తగా వచ్చే ఉపాధి కంటే ఆరోగ్య సమస్యలు, మానసికమైన ఇతర రుగ్మతలు పెరగడానికి అవకాశం ఉంది. దీనికి కారణం ఒకటి రేడియేషన్ ఉన్నది, ఎక్కువ మంది ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చునేటటువంటి అవకాశం ఉండడం, అట్లాగే ఎక్కువ ఎండపడకుండా మొత్తం ప్రదేశాన్ని మెయింటైన్ చేసేటటువంటి వాతావరణం క్రీములు, ఇతర వీటి ఆధారంగా వచ్చేటటువంటి వ్యాధులు కూడా పెరగడానికి మొత్తం వాతావరణ పొల్యూషన్ దెబ్బతినిపోయి పర్యావరణం పూర్తిగా నష్టం జరిగేటటువంటి అవకాశం, చెట్లు కానీ ఇతర వాటిని పెంచుకునేటటువంటి అవకాశం కూడా ఉండకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం. ఇప్పుడు వాటరు
వ్యవసాయం కోసం ముఖ్యంగా వరికి చాలా వాటర్ అవసరం అవుతుంది. దానికోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన కేసీఆర్ మీద దాదాపు అది కూడా నడుస్తుంది. ఆ స్కామ్ జరిగింది, ప్రాజెక్టు కట్టలేదు. ఈ ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉండదేమో రే, వ్యవసాయం తగ్గిపోయి ఫ్యాక్టరీలు పెరిగితే ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదేమో మరి. అంటే ఒకసారి వ్యవసాయం అనేది పడిపోయిన తర్వాత ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యత కూడా మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో దాదాపు మేము చేసినటువంటి సర్వేలో 28 చెరువులు ఒక మండలంలోనే తొక్కాంజలి మండలంలోనే అంజాల్ తొక్కాంజలిలో 28 చెరువులు, పెద్ద చెరువులోనే చిన్న చెరువులు. అట్లాగే యాదగిరి గుట్ట చుట్టూ 18 చెరువులు ఉన్నాయి. దాదాపు 5 కిలోమీటర్ల మధ్యలో 18 చెరువులు ఉన్నటువంటి ఇవన్నీ కూడా నీటి పారుదలకు ఎక్కువగా ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు ఈ చెరువులు మొత్తం క్లోజ్ అయిపోయి, కాబట్టి ఈ చెరువులు మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అవసరాలకు మీరు చెప్పినట్లుగా అవకాశం ఉంది. ఈ చెరువులు ఉంటే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి నింపడానికి, దీనికి అనుబంధం కాలువలు, ఆ కాలువల ద్వారా ఇతర నీటికి అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ రేపు ప్రాజెక్టులు అవసరమే లేకపోతే గ్రౌండ్ వాటర్ పడిపోయి గ్రామీణ ప్రాంతాల్లో లేదు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ నీళ్లు దొరక్క వాటర్ క్రైసిస్ కూడా హైదరాబాద్ ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది అల్టిమేట్ గా ఈ ప్రాంతంలో బహుళ జాతి కంపెనీలు పెద్ద ఎత్తున నీళ్ల వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ మనం 5 లీటర్ల టిన్ని 20 రూపాయలకి హైదరాబాద్ లో తెచ్చుకుంటున్నారు. 1 లీటర్ బాటిల్ ఉంటే 20 రూపాయల నుంచి 25 రూపాయలు అవుతున్నటువంటి సాధారణ పౌరుడు లేదు మధ్యతరగతి పౌరుడు కూడా ఈ లీటర్ బాటిల్ ని 20 రూపాయలు పెట్టుకోలేనటువంటి కండిషన్. అదే అడ్డా కార్మికులు ఉన్నటువంటి రోజువారీ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళు, తోపుడు బండ్ల మీద పనిచేసేటటువంటి అసంఘటిత కార్మికులు, లేదు మున్సిపల్ కార్మికులు, లేదు పార్కుల్లో పనిచేసేటటువంటి డైలీ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రానున్న కాలంలో వీళ్ళు మంచినీళ్ళు కూడా తాగలేనటువంటి దయనీయమైన స్థితికి హైదరాబాద్ బేస్డ్ గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని పాలకులు గమనించి దీన్ని నివారించడానికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలు పెట్టిన వాటికి కూడా పెద్ద ఎత్తున వాటర్ అయితే అవసరం అవుతుంది కదా. ఇప్పుడున్న ఫ్యాక్టరీలకే వ్యవసాయానికంటే ఎక్కువ వాటర్ ఇస్తున్నట్టున్నారు. ముఖ్యంగా కోకాకోలా లాంటి, పెప్సీ లాంటి కంపెనీలకి చాలా మంజీరా నుంచి చాలా పెద్ద ఎత్తున వాటర్ పంపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఆందోళనలు కూడా జరిగాయి. రేపు కంపెనీలు కట్టినా వాళ్లకు వాటర్ ఇవ్వడానికి, పెట్టుబడిదారులకు వాళ్ళకు వాటర్ ఇవ్వడానికే చాలా ప్రాజెక్టులు అవసరం అవుతాయేమో కదా. అందులో భాగంగానే మొన్న కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటి ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రత్యేకంగా తాగునీటి కోసమే ప్రత్యేకంగా నీళ్ళు అందించాలనేటటువంటిది ఒక 50 టీఎంసీల ప్రాజెక్ట్ ని మన ఇక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచి అందించాలనేటటువంటి ఒక ప్లాన్ చేశారు. కానీ దాని తర్వాత కృష్ణా వాటర్ నుంచి కూడా హైదరాబాద్ కి తాగునీటి కోసమే ప్రత్యేకంగా కాలువని ఏర్పాటు చేసి నీళ్ళు అందించాలి. అట్లా మన దగ్గర ఉన్నటువంటి మంజీరా నీళ్లు ఎక్కువ వ్యవసాయానికి ఉపయోగపడింది. మెదక్ జిల్లాలో వ్యవసాయానికి ఉపయోగపడేది, అట్లా నిజామాబాద్ జిల్లాలో కూడా వ్యవసాయానికి ఉపయోగపడేది. ఇటు పక్క కొంత నల్గొండ జిల్లా కూడా ఆ నీళ్ళు అందించేటువంటి అవకాశం. ఈ రోజు మంజీరా వాటర్ మొత్తం కూడా ఈ కంపెనీలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళకి తాగునీటికి, ఇతర ప్రొడక్షన్ కి దీనికి వాడుతున్నటువంటి పద్ధతి ఉంది. అంటే పెద్ద ఎత్తున నీటి సంక్షోభం వచ్చింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా లేదు, ఈ అవినీతి జరిగింది. దీని మీద ఒక విచారణ కమిటీ వేసి పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. అట్లాగే దాని నీటిని వినియోగించుకునేటటువంటి దానికి కూడా బ్రేక్ వేసి దాని ఫంక్షనింగ్ ఆపేసినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఇంకా ఇది పెరిగితే హైదరాబాద్ కి నీటి అవసరాలు అనేవి పెద్ద ఎత్తున. కాబట్టి ఈ నీళ్ళని ఎక్కడ తీసుకురావాలి? ఇప్పటికే పంచచర్ల మీద ఆంధ్రాకి మనకి గొడవ స్టార్ట్ అయింది. అట్లాగే నాగార్జున సాగర్ మీద ఆంధ్రాకి మనకి నీటి పంపకాలు గొడవ ఉన్నట్టు. ఇక్కడ మల్లన్న సాగర్ దగ్గర నుంచి 50 టీఎంసీల నీళ్ళని ఇక్కడికి ఇస్తామనేటటువంటి చెప్పారు. దాని ప్రాసెస్ ఇప్పటిదాకా అయిపోయినటువంటి పరిస్థితి. రేపు అక్కడ కనుక ఈ నీటి అవసరం హైదరాబాద్ కనుక పెరిగితే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నీటి యుద్ధాలు చేసేటటువంటి వాతావరణం ఎస్టాబ్లిష్ కావడానికి కూడా సీరియస్ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదం తగ్గాలన్నా కానీ, లేదా ఇతర పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో గొడవ లేకుండా ఒక స్వరోద్భావ పరిపాలన జరగాలన్నా ఈ నీటి వినియోగంలో అనుసరించేటటువంటి పద్ధతితో పాటు ఈ పరిశ్రమల్ని డీసెంట్రలైజ్ చేస్తే కొంత
డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొత్త వాళ్ళకి ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత మన పక్కన ఉన్నటువంటి వరంగల్ జిల్లా ఒక పెద్ద కేంద్రంగా ఉంది. ఖమ్మం జిల్లా పెద్ద కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇంకా మహబూబ్నగర్ ఇప్పుడు వ్యవసాయం డెవలప్ అవుతుంది, కొత్తగా అభివృద్ధి అవుతున్నటువంటి ఇట్లా డెవలప్ అయ్యేటటువంటి ఏరియాలో కనుక డీసెంట్రలైజ్ చేసి వ్యవసాయం పరిశ్రమలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ ఎక్స్టెండ్ చేయగలిగితే అప్పుడు హైదరాబాద్ మీద భారం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రజల మీద ఒత్తిడి తగ్గడానికి. అంటే మీరు చెప్తున్నట్టు రీజనల్ రింగ్ రోడ్డు కనుక పూర్తయి వాళ్ళు చెప్తున్నట్టు ఫ్యాక్టరీలు వచ్చి వ్యవసాయ భూములు తగ్గిపోయే పరిస్థితి వస్తే హైదరాబాద్ ప్రజలకు కూడా తాగడానికి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. వీళ్ళకు కూడా తాగడానికి నీళ్ళు లేక చచ్చిపోయే పరిస్థితి ఉంటుందని మీ ఉద్దేశం. ఇంకోటి, ఇది ఒక్క రేవంత్ రెడ్డి సర్కారు ఒక్క తెలంగాణలో చేస్తున్న వ్యవహారమేనా? దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే ఇది దేశవ్యాప్తంగా పట్టణాల అభివృద్ధి చేయాలనేటటువంటిది ఒక కాన్సెప్ట్. కానీ పట్టణాలు అనేది ఒక సెంటర్ పాయింట్ గానే చేయాలనేటటువంటి డైరెక్షన్ లేదు. గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమర్థం చేయాలనే ఆలోచనతో పట్టణాలు ఎక్స్టెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ని ఇంత కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని నిలబెట్టుకోవడం కోసం, అట్లే ఇక్కడ ఉన్నటువంటి బడా వ్యాపారస్తులకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో అంతర్భాగంగా ఇది చేస్తున్నారు తప్ప వాస్తవంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రోడ్ని ప్లాన్ చేసింది కాదనేది వాళ్ళు ప్రకటించినటువంటి ప్రణాళికలు లేదు ముందు చేస్తున్నటువంటి వాటిని చూస్తే మనకి అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ఉపయోగపడింది. అట్లాగే ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికి ఉపయోగపడింది. మన దగ్గర ఉన్నటువంటి ఐటీ సెక్టార్ కూడా బాగా ఉపయోగపడినటువంటి పద్ధతి. కాబట్టి హైదరాబాద్ కి రీజనల్ రింగ్ రోడ్డు ద్వారానే అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అనేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది బోగస్ ప్రచారం. కాబట్టి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ని ఉన్నటువంటి వాళ్ళ అనుచరులకి భూములను అప్పచెప్పాలనేటటువంటి ఆలోచన నుంచి రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ అభివృద్ధి కోసం లేకపోతే హైదరాబాద్ కి ప్రత్యేకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేపించడం కోసం వచ్చినటువంటి కాదు. ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు వస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంటని, ఒకవేళ వస్తే ఉపయోగం ఏమి లేదు. ప్రచారం వచ్చింది తప్ప ఇప్పుడున్నటువంటి ప్రజలు కొనుగోలు శక్తి పెంచడానికి ఉపయోగపడేది కాదు, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడేది కాదు, అట్లా ఇప్పుడున్నటువంటి పేదరికాన్ని తగ్గించేది కూడా కాదు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పట్టణాలు అభివృద్ధి చేయాలని దేశవ్యాప్తంగా ప్లాన్డ్గా చేస్తున్నారు అంటున్నారు కదా. అసలు ప్రపంచంలో చరిత్రలో ఎప్పుడైనా బలవంతంగా పట్టణ అభివృద్ధి చేశారా ప్లాన్డ్గా, లేదంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధి అయ్యాయా? గత చరిత్ర మొత్తం చూస్తే ప్రజల అవసరాలకు పట్టణాలు అభివృద్ధి అయినాయి తప్ప బలవంతంగా అభివృద్ధి చేసినటువంటి పద్ధతులు. ఇప్పుడు WTOలో IMFలో మనం సభ్య దేశంగా భారతదేశం చేరిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పేదరిక నిర్మూలన కోసం వచ్చేటటువంటి నిధులు సంపాదించుకోవడానికి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. రెండోది, గ్రామీణ ప్రాంతంలో పేదరికం తగ్గింది అనేటటువంటి లెక్కలు చూపించడం కోసం కూడా పట్టణ ప్రాంతంగా మార్చి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ పాలకుల యొక్క ఎత్తుగడ దోపిడీ చేయడం కోసం ఉపయోగపడేటటువంటి ప్రణాళికలు ముందు తీసుకురావడం పట్టణ కాన్సెప్ట్ తప్ప పేద ప్రయోజనాల కోసం లేదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కాదు. గ్రామీణ ప్రాంతంగా ఉన్నప్పుడు హౌస్ ట్యాక్స్ చాలా తక్కువ ఉంది. సిటీ పట్టణ ప్రాంతానికి మారిస్తే అన్నిటికీ హౌస్ ట్యాక్స్ పెంచడానికి అవకాశం ఉంది, కరెంట్ స్లాబ్ లో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. అట్లాగే గృహ అవసరాలకు ఉపయోగపడేటటువంటి నీటి పన్నును కూడా మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంటి పన్నును కూడా మార్పు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని రకాల మార్పులు చేసి పెద్ద ఎత్తున పేద ప్రజల్ని, సామాన్య మధ్యతరగతి ప్రజల్ని దోపిడీ చేసుకోవడం కోసం పట్టణాలను లింక్ చేసి ఆదాయ వనరుగా దాన్ని చూసేటటువంటి పద్ధతి తప్ప ప్రజల యొక్క జీవన ప్రమాణాల ఆధారంగా పట్టణంలో కలిపామనేటటువంటి దాన్ని క్రైటీరియా తీసుకోవడానికి ఇష్టపడతారు. పెట్టుబడిదారుడికి పట్టణంలో ఉన్న ప్రజలను దోచుకోవడమే ఎక్కువ ఉపయోగం ఉంటుంది, కానీ పల్లెటూరులో ఉన్న ప్రజలను దోచుకోవడం ఎక్కువ ఉపయోగం ఉండదని.
దానివల్ల పట్టణాలు డెవలప్ అయ్యి ప్రజలందరూ పట్టణాలు అయితే ప్రతి పల్లెటూరు పట్టణంలో కలిస్తే పట్టణంగా మారితే అక్కడ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? పట్టణంలో కలిస్తే నష్టమే ఎక్కువ ఉంటుంది తప్ప సాధారణ ప్రజలకు లాభం ఉంటుంది. అది రైతాంగానికి కానీ, కూలీలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు లాభం ఉంటుంది. పట్టణంలో కలవడం అంటే పెట్టుబడిదారులకి, అట్లాగే ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాలకి, అట్లాగే కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలకి లాభం లేదు. ఎందుకని? లేబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వేతనానికి చీప్ లేబర్. చీప్ లేబర్ ని క్రియేట్ చేసేటటువంటి అంతర్భాగంగా పట్టణాలు అనేవి ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి వీళ్ళు అనివార్యంగా పీస్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు, అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు. అట్లాగే పట్టణాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఇళ్లలో రోజువారీ క్లీనింగ్ పనులు కానీ, బట్టలు ఉతికే పనులు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకి కాపులో ఉండేటటువంటి పనులు కానీ, ఇలాంటి పనులకి పేదవాళ్ళందరూ కూడా అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. అతి తక్కువ వేతనానికి దొరికేటటువంటి అవకాశం. అదే పట్టణంలో ఇతర గ్రామాలు కనుక కలుపుకుంటే, పట్టణం కనుక దాని పరిధిని పెంచకపోతే ఈ చీప్ లేబర్ అనేది నిలిచిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడో దగ్గర స్టాగ్నేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళ అవసరాలకు అనుగుణంగా లేబర్ తెచ్చుకోవాలంటే ఎక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళని తప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో చాలా చోట్ల కనబడుతుంటుంది. పల్లెటూరు నుంచి రైతులు, చిన్న రైతులే కావచ్చు, రైతులు ఇక్కడ వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. 7,000 రూపాయలకు 12 గంటల జీతం చేస్తున్నాడు. అదే పరిస్థితి రేపు తెలంగాణలో కూడా ఏర్పడవచ్చు. ఇంకోటి, ఈ విధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల కావచ్చు, వ్యవసాయ భూములు క్రమక్రమంగా కుంచుకుపోవడం వల్ల ఆహారం భారతదేశంలో అవసరమైనంత ఆహారం లేక విదేశాల మీద ఆధారపడే అవసరం ఏర్పడదా మరి? ఇప్పుడు ఇదే జరుగుతుంది. నిన్న కాక మన ట్రంప్ ప్రకటించినటువంటి దిగుమతుల సుంకాన్ని జీరో చేయాలి అనేటటువంటి ప్రకటన చేసిన దాంట్లో వేటికి జీరో చేయాలి అని వాటిని వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ చూస్తే కోడి కాళ్ళు దిగుమతి చేసుకోవడానికి జీరో చేయాలి, అట్లాగే సోయాబీన్స్ ని దిగుమతి చేసుకోవడానికి జీరో చేయాలి, జొన్నలు, సజ్జలు, రాగులు దిగుమతి చేసుకోవడానికి జీరో చేయాలి అనేటటువంటిది ప్రకటన చేశారు. ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో లేదు మన భారతదేశంలో అత్యంత ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నటువంటి రైతాంగ పంట. ఈ పంటల ఈ ఐటమ్స్ ని కనుక ఈ ధాన్యాన్ని కనుక మనం దిగుమతి చేసుకుంటే రేపు మొత్తం వ్యవసాయం మొత్తం కూడా దివాళా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు కోరుకునేది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలనేది WTO నిబంధనలు అందుబాటులో ఉంది. దానికి అనుగుణంగా మోడీ ప్రభుత్వం ఇక్కడ 4 రకాల చట్టాలని తీసుకొచ్చింది. ఆ 4 రకాల కాంట్రాక్ట్ చేయాలి అనేటటువంటిది చెప్పారు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి మోడల్ మన తెలంగాణ ప్రాంతంలో పాము అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మనకి పోయినసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పామ్ హౌస్ అనేక రకాల పంటలు, ఒకే దగ్గర కూరగాయలు, ఒకే దగ్గర వ్యవసాయానికి, ఒకే దగ్గర ఆహార పంటలు, ఇలాంటివన్నీ పండించి ఒకేసారి తన పంటను కనుక బయటికి తీస్తే ఒక లారీ ఎగుమతి చేసేటటువంటి కూరగాయలు కానీ, లేకపోతే వంకాయలు కానీ, టమాటాలు కానీ, లేకపోతే మిర్చి కానీ ఇలాంటి వాటిని ఎగుమతి చేసేటటువంటి అవకాశం ఉందని కేసీఆర్ ప్రయత్నం చేసినటువంటి మనం గమనిస్తాం. కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద భూములు ఆక్రమించుకొని భూస్వాములు ఉన్నటువంటి వారు, అట్లాగే ఇప్పుడు రాజకీయ కీలకమైనటువంటి పాత్ర ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ కన్సర్న్లో ఉన్నటువంటి బినామీ భూములు ఏవైతే ఉన్నాయో ఆ బినామీ భూముల ద్వారా పండేటటువంటి పంటల్ని ఎగుమతి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది జరగాలంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూములకి మనకు ఉన్నటువంటి చట్టాల ఆటంకం ఏదైతే ఉందో ఆటంకాన్ని తొలగించుకోవడం కోసం కార్పొరేట్ వ్యవసాయం చేయాలనుకుంటున్నారు. కాబట్టి కార్పొరేట్ వ్యవసాయ కల్చర్ను డెవలప్ చేయడం కోసం పట్టణాలు లేకపోతే ఇతర వాటిని ముందు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి చిన్న సన్నకారు ఎక్కువ. రేపు కార్పొరేట్ వ్యవసాయం చేయాలంటే కనీసం 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 200 ఎకరాలు ప్లాట్ ఉంటే తప్ప చేయడానికి అవకాశం. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నంలో అంతర్భాగాన్ని పట్టణీకరణ చేయడం, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడం, పంటల్ని వ్యాపారమయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తారు. గతంలో తెలంగాణలో మనం విష్ణూరు రామచంద్రారెడ్డి అని అటువంటి కొన్ని భూస్వాముల పేర్లు విన్నాం. 1000 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకని.
త్వరలో మనం విష్ణునూరి ఆదాని, విష్ణునూరి అంబానీ లాంటి పేర్లు కూడా తెలంగాణలో వినాల్సి రావచ్చేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాకు వివరించినందుకు థ్యాంక్ యూ.